హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బాస్మతి బియ్యంతో తయారు చేస్తున్నాను. ముందుగా ఈ బియ్యాన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ మటన్తో తయారు చేస్తున్నాను. ఇలా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, దీనిలోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 5-6 మిరియాలు వేసుకుని అలాగే దీనిలోకి అరచెక్క నిమ్మరసం, 1/2 కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మటన్ కుక్కర్లో చేస్తున్నాను. అరగంట తర్వాత ఇలా కుక్కర్ పెట్టి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని కూడా 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మటన్ ముక్కల్ని 2-3 సార్లు బాగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5-6 నిమిషాలు స్లోలో ఉంచుకోవాలి. ఇలా 5-6 నిమిషాల తర్వాత మటన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు వాటర్ వేసుకుని ఈ మటన్ని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మటన్ ఉండే తీరుని బట్టి విజిల్స్ రప్పించుకోవాలి. ఒక్కొక్క కుక్కరు 5-6 విజిల్స్కి ఉడికిపోతుంది. ఒక్కొక్క కుక్కరు 8 విజిల్స్ వరకు రావాలి. ఇక్కడ 5-6 విజిల్స్కే నాకు మటన్ అనేది ఎలా కుక్ అయిందో ఒకసారి చూద్దాం. మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మటన్ని ఇలా స్పూన్తో కట్ చేయగానే కట్ అవుతుంటే ఇది బాగానే కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇదంతా కొంచెం వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చీరికలుగా కట్ చేసి వేసుకుని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలాలన్నీ కూడా వేసుకోండి. అలాగే దీనిలోకి ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా మంచిగా వేగేంత వరకు వేపించుకోవాలి. మనం వేసిన మసాలా బాగా వేగిన తర్వాత దీనిలోకి 3 టమాటాలను 3 పచ్చిమిర్చిని ఇలా మంచిగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుని వీటిని కూడా కొంతసేపు మగ్గించుకోవాలి. ఇలా బాగా వేగి టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఉడికించగా నాకు 1 గ్లాస్ వరకు నీళ్లు మిగిలాయి. ఈ గ్లాస్ నీళ్లు పక్కన ఉంచుకోవాలి. ఇలా వేసుకున్న ఈ మటన్ ముక్కల్ని మనం వేసుకున్న స్పైసెస్ లో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మనం వేసిన ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టడం కోసం మూత పెట్టి 3-4 నిమిషాలు స్లోలో ఉంచుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక మటన్ ఉడికించగా మిగిలిన వాటర్ 1 గ్లాస్ వరకు వచ్చిందని చెప్పాను కదా, ఆ 1 గ్లాసు ఇందులో వేసుకోవాలి. తీసుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ కి 3.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మటన్ వేసిన వాటర్ తో కలుపుకొని ఇంకా నేను 2.5 గ్లాసుల వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ మటన్ లో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఇక్కడ బాస్మతి రైస్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం వేసుకునే వెజ్జెస్ ఏమైనా ఉంటే వాటికి కూడా సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా వేపించుకున్న ఉల్లిపాయలు అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ క్వాంటిటీ తగ్గి రైస్ పైకి కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఒకసారి అంతా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయింది. రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. ఎప్పుడు మటన్ బిర్యానీ చేసుకున్నా కూడా మటన్ కుక్ అవడం చాలా ఇంపార్టెంట్. మనం చేసిన ఈ మటన్ చాలా బాగా జ్యూసీగా కుక్ అయింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంట్లో మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.